వదిన అక్కడ నుంచింది చూడు. చూస్తుంటే కొట్టేలా కనపడుతుందిరా. కన్ఫర్మ్. సర్లే బయలుదేరి, నేను చూసుకుంటాను. జాగ్రత్త అన్నా. అలాగే. ఎక్స్క్యూజ్ మీ, ఏమండి? ఏంటి? లేదు, ఈరోజు థియేటర్లో. సరే వదిలేండి, ఇక మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. మీ కళ్ళలోకి నేను చూశాను, అది చెప్దామనే వచ్చాను. ఏం చూసావు? లేదు, మీ కళ్ళలోకి చూశాను, మిమ్మల్ని ఇక్కడ డిస్టర్బ్ చేయను, వస్తాను. ఇప్పుడు ఇంకేదో చూశానే. ఇప్పుడేం చూసావు? లేదు, ఇప్పుడు నేను వేరేది చూశాను. అదే నువ్వేం చూసావని చెప్పడం నా వల్ల అవట్లేదు, చేసి చూపించినా. అంటే మీరు ఫస్ట్ టైం చూడగానే చూసి చెప్పేస్తారన్నమాట. లేదు, చెప్పడానికి రాకపోతే ఏం చేయను, చేసి చూపిస్తేనే కదా అర్థం అవుతుంది. ప్లీజ్ కొంచెం అలా వెనక్కి వెళ్ళండి, కంఫర్టబుల్గా ఉంటుంది. కళ్ళు మూసుకోండి. ఏంటి? ఏదో బండి వస్తుంది. ఇది నీకు వినిపించిందా? నేను కొంచెం డిస్టర్బెన్స్గా ఫీల్ అయ్యాను. రెడీ రెడీ. సారీ 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 సారీ. లేదు, నేను బండి వెళ్ళిపోయిన ఆతృతతో. పర్వాలేదన్నా. సారీ సారీ. పర్వాలేదు. సారీ సారీ. చాలే ఆపు. చాలే ఆపు. నేనేమీ చేయలేదే, నిజంగా నేనేమీ చేయలేదు. నిన్ను నువ్వు ఊరుకోవే. ఎక్కడికి వెళ్ళినా వెనకాలే వస్తుంటావు, చిరాకిస్తుంది. నేను ఎవరికో చెప్తే అది నీ చెవిన పడితే నేను నీకు చెప్పాలా? నా కళ్ళు చూస్తే అర్థమయ్యేది, నా వెనకాలే వస్తే ఎలా తెలుస్తుంది? ఇవెందుకురా ఇప్పుడు? పెట్టుకో, పర్వాలేదు. ఏంటిది? నువ్వు రాకముందు అడిగాను, లేటుగా ఇచ్చాడు, నువ్వు తిట్టు. అదే ఈ ఇల్లు సెంటర్లో ఉంది కదా, అందుకే బ్యాంకు వాళ్ళు ఆశపడుతున్నారు. డిమాండ్ ఉన్నప్పుడు అమ్మేయాలరా. అది వేర్లే, చెప్పినా నీకు అర్థం కాదు. ఏంటది? వేరే అని చెప్పినా మళ్ళీ అడుగుతావేంటి? ఏంటో చెప్తేనే కదా అర్థమయ్యేది. అన్నయ్యకి ఒక చెల్లి ఉండేదిలే. చెల్లెలా? నువ్వు నమ్మవు కాబట్టే చెప్పనున్నాను. సరే 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 సరే, చెప్పు చెప్పు, అడగనా. చెల్లి వేరే ఊర్లో చదువుకుంటుంది. కాదు, చెల్లి వేరే ఊర్లో చదువుకుంటుంది కదా. ఆ ఊరంతా మెచ్చుకునేటట్టు పెళ్లి చేసి ఇంట్లో పెట్టాలని అన్నకు ఆశ. అందుకే ఇల్లు నమ్మట్లేదు, లేదంటే ఎప్పుడో అమ్మేసేవాడు. పాపం అన్న. మా మావయ్యకి నచ్చకపోతే బిచ్చకన్నైనా పెళ్లి చేసుకుంటానని చెప్తాను, అర్థమైందా? ఇక నువ్వు నా వెంట పడకు. వినిపించిందా? చెవులకు వినపడిందా? రాబాయ్, మళ్ళీ ఇంటి వైపు రాని, కుక్కను వదిలేస్తాను. దేశం మొత్తం నదులను కలిపే ఉద్దేశంతో దానికి చిహ్నంగా ఒక్కరోజు ఉపవాసం. కొంచెం నీళ్లు పోయా. ప్రజానాయకుడుగా ప్రజలతో జీవించే ఒకే నాయకుడు. మీకందరికీ ఒకే ఒక మాట చెప్పాలని అడుగుతున్నాను. నదులన్నింటినీ కలిపితేనే మన ప్రజాస్వామ్యం. ప్రజలారా, నేను ముందే మీకు చెప్తున్నాను, మన ఓటు సరిగ్గా వినియోగించుకొని ఒక సరైన నాయకుడిని ఎన్నుకునే బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే మనం సుఖ సంతోషాలతో జీవించాలంటే మనకి ఒక సరైన నాయకుడు కావాలి. అయ్యో లేదయ్యా, ఒకరోజు దీక్షనే వేశాం. అయ్యా లేదయ్యా, అది నా పదవి తీసేయడం ఏంటయ్యా? అది నేను చూసుకుంటానయ్యా. అయ్యా, చచ్చేదాకా దీక్షని ఎవర్రా పోస్టులో రాసింది? ఒక్కరోజు దీక్షనే మనం పోస్టులు అంటించాం. ఎలా మారిందో తెలియట్లేదన్నా. ఏం మాట్లాడుతున్నావు? లేదన్నా, మధ్యలో దీక్ష ఆపేసామంటే మన పేరు మొత్తం నాశనం అయిపోతుంది.
ప్రజానాయక 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 ప్రజానాయక. అన్న మధ్యలో వెళ్ళకన్నా పరుగు పోతుంది. గుండె నొప్పని పడిపో, నేను చూసుకుంటాను. చెప్పుతో కొడతారు రాస్కేల్. వచ్చి 5 నిమిషాలు కూడా అవ్వలేదు, అంతలోనే గుండెపోటు అంటే చూసేవాడు ఏమనుకుంటాడ్రా? ప్రజల శ్రేయస్సు కోసం మన నాయకుడు ఆమరణ దీక్ష చేయడం మనందరం గర్వించదగ్గ విషయం. అన్నా వదిన ఫోన్. తర్వాత మాట్లాడతాను. అన్నా మాట్లాడాలంటూ. తర్వాత మాట్లాడతాను చెప్పానుగా. ఇంట్లో డబ్బు బంగారం అన్ని పోయాయంట. ప్రజల కోసం ప్రాణాలిచ్చే నాయకుడు కావాలి మనకి అన్నా. అలాంటి నాయకత్వం ఈ రోజు మనకు దొరికింది. ఎప్పట్లాగే అన్న యాక్టింగ్ చేయడం ప్రారంభించాడు. మీరు చేపల కూర వండేయండి, మేము హాస్పిటల్కి వెళ్ళినట్టే వెళ్ళి అలా ఇంటికి వచ్చేస్తాం. అన్నా ఏమైందన్నా? చూస్తాం, ఓట్లు అడుక్కోవడానికి వస్తాం కదా. చేసింది ఫ్రాడ్ గార్డ్ ఇంట్లోంచి తీసింది మంచి పనికి ఉపయోగపడి తీసుకోండి. అలాగే నేను కష్టపడి దొంగతనం చేశాను, నేను ఒకటి తీసుకున్నా. సరేనా, మంచిది. చల్లగా ఉంది. స్టాప్. ఏంటి మామ మీరు టైమింగ్ మిస్ చేస్తున్నారు? సారీ సార్. నీ ఆకతాయితనానికి హద్దు పద్దు లేదా? ఓ బ్యాంక్ ఆఫీసర్ని ఇలా తిప్పుతావా? అన్నయ్య నాకేం పర్వాలేదన్నయ్య, నేను చెప్తున్నా. కస్టమర్ కేరే కదా. సరే ఇందులో సంతకం పెట్టే. నీ చెల్లెలు పెళ్లి బ్రహ్మాండంగా చేస్తాన్రా. చెల్లెలా? ఎవరు చెల్లెలు? అదే నీ చెల్లెలేరా. అదెవరో నాకే తెలియదే. అదేంటి సూపర్ గడి గుళ్ళో చెప్పాడే. వాడు చిన్నపిల్లాడు, వాడేం చెప్పినా నమ్మేస్తావా? ఇప్పుడు నిజం తెలియాలి అంతే కదా. అయితే చెప్పు మరి. ఆ సమయం వచ్చేసింది, కూర్చోమా. ఇప్పుడే కథ చెప్తాడా. ఒకరోజు సూపర్ గడ్ అమ్మ నాన్న ఇంటి పత్రాలు తీసుకుని అడవిలో ఉన్న అయ్యప్ప స్వామి గుళ్ళో అరవణ ప్రసాదం చేయాలని వెళ్ళా. అప్పుడు ఏనుగు వచ్చి ఇద్దరిని చంపేసింది. ఒక పులి ఏనుగు దగ్గర నుంచి సూపర్ గాడిని కాపాడి సూపర్ కి పాలిస్తూ ఉంది. ఒక చేత్తో సూపర్ ని, మరో చేత్తో ఇంటి పత్రాలను తీసుకుని నేను ఇంటికి వచ్చాను. సార్ ఏం హృదయం సార్ మీది, కాస్త కూడా జాలి లేదే. మొదటిసారి కథ అంటున్నారు కదా, అలాగే ఉంటుంది. ఎవడయ్యా మీకు బ్యాంకులో పనిచ్చింది? వాడి పేరునే ఉందయ్యా ఇల్లు. నన్ను అలా సందేహించకండి సార్. ఎన్నిసార్లు ఇంటి కాగితాలు అటు ఇటు తిప్పుతారండి. ముందు సంతకం చేయమనండి. ఏంట్రా? ఒక నిమిషం ఇల్లారా. ఏంట్రా? ఒకసారి ఇలా రావయ్యా. వాళ్ళమ్మ నన్ను గుర్తొచ్చినట్టున్నారు, ఓదార్చేస్తాను. రా 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 తొందరగా రా రా రా. ఇంకెక్కడికి రా, గోడ వచ్చింది. సరే సరే రా రా చెప్పు. రీఛార్జ్ షాప్ లో వదిన్ని చూసా. రీఛార్జ్ షాప్ లో వదిన్ని చూసా. ప్రెసిడెంట్ లో దొంగతనం విషయం వదిన తెలిసిపోయింది. వదిన నన్ను పిలిచి, ఏరా ఆ ప్రెసిడెంట్ గారు నిన్న కొట్టినందుక మీ అన్నయ్య చేశాడు. అది సరే పక్కన పెట్టు. ఎప్పుడు దొంగతనం చేస్తే మీరే కదా ఉంచుకుంటారు. ఇప్పుడేంటి కొత్తగా ఎన్టీఆర్ స్టైల్ దాన ధర్మాలు చేస్తున్నారు? పోలీసులు ఇది కూడా కనిపెట్టలేదా అని అడిగిందన్నా. నేను షాక్ అయిపోయాను. అంతటితో ఆగకుండా నేను చూస్తూనే ఉన్నాను. నేను అక్కడ ఉన్నానని గమనించకుండా అతన్ని అంబులెన్స్ లో ఎక్కించేటప్పుడు మీ ముఖంలో ఆ సంతోషాన్ని చేశాను. అప్పుడేరా నాకు మీరు నచ్చింది అని అందన్నా. బయటికి తెలిస్తే అంతే కదా మరి. అది మనం దాన్ని చూడలేదని బాధపడుతుంది, గమనించాలని ఆశపడుతుంది. ఆ ఆశ నెరవేర్చడమే కదా మన పని. నెరవేరుద్దాం. ఓకే, కాస్ట్యూమ్ చేంజ్. నేను చూసుకుంటాను, నువ్వు కానీ. చెప్తున్నాను కదా. తప్పు చేయలేదు కదా, తలంచుకోకు.